హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తెలంగాణ ఎన్నికల పోరులో కీలకమైనటువంటి ఘట్టం ముగిసింది. మొత్తం మీద ఒక 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు వాయిదా పడితే మిగతా చోట్ల చిత్ర విచిత్ర కాంబినేషన్స్. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒక చోట, బీజేపీ అదే కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఒక చోట, బీఆర్ఎస్తో కూడా కలిసి, ఇట్లా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ నడిచినాయి. సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉంటారు కాబట్టి అక్కడ సింబల్ కాదు కాబట్టి ఒక లెక్క ఉంటుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో సింబల్ గుర్తుతో గెలిచిన తర్వాత చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుని, బట్ ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఏ సంకేతం ఇస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు పెరిగినయ్యా తగ్గినయ్యా? ఈ అంశానికి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. టోటల్గా ఎలక్షన్ రిజల్ట్ చూసినప్పుడు ఎవరు ఎదిగారు, ఎవరు తగ్గారు? తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలని మొత్తం మీద చూసినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మాదిరే కాంగ్రెస్ పైచేయి సాధించింది. అయితే పంచాయతీ ఎన్నికల్లో అది క్లెయిమ్ చేసుకున్న శాతాలకు దగ్గరగా మున్సిపల్ ఎన్నికల్లో రాలేదనేటువంటిది ఒక వాస్తవం. మరి ఈ ప్రభావం రాబోయేటువంటి మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఎన్నికల మీద ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక అంశం. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సిద్ధాంతాలు లేదా రాద్ధాంతాలు ఎన్ని చెప్పినప్పటికీ ప్రధానమైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అన్ని రకాల ప్రలోభాలకి పాల్పడ్డాయి. ఓట్లు కొనుగోలు చేశాయి, మద్యం పంపిణీ, మతాన్ని రంగంలోకి తీసుకొచ్చాయి, అవకాశవాదాన్ని రంగంలోకి తీసుకొచ్చాయి అనేటువంటిది స్పష్టం. గెలిచినటువంటి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో లేదా కార్పొరేషన్లలో కూడా అదే పరిస్థితి. అయితే హంగ్ ఏర్పడినటువంటి చోట్ల ఏ విధమైనటువంటి మీరు ప్రస్తావించిన విధంగా సైద్ధాంతికంగా మేము వాళ్ళతో కలవు, వీళ్ళతో కలవు, మాకు వాళ్ళకి అసలు ఏమీ పడదు అని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు కూడా ఆ పార్టీలకు చెందినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఒత్తిడి లేదా అవకాశవాదం, ప్రలోభం ఏదైనా కానివ్వండి, వాటన్నిటిని అధిగమించి అధికారం కోసం రాజీ పట్టడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది కనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. రైట్. 39% కాంగ్రెస్ పార్టీకి, 29% బీఆర్ఎస్కి, 16% భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఓట్లు, టోటల్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపితే. అదే పార్లమెంట్ ఎన్నికల్లో అయితే దాదాపు 48% దాకా సాధించింది కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ బీజేపీ కూడా. తర్వాత స్థానిక ఎన్నికల్లో వచ్చేటప్పటికి కొంత తగ్గితే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇది ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందా, గ్రౌండ్ మేనేజ్మెంట్లో లోపాన్ని ప్రతిబింబిస్తోందా? శాంతం కనుమరుగైన బీఆర్ఎస్ ఇక్కడ భారీగా పుంజుకోవడం, 28% దాకా రావడం అన్నటువంటి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటివి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండు కలిసినటువంటి ఎన్నికలు. ఇవి కేవలం పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు పరిమితమైనటువంటివి. ఇవి పార్టీ ప్రాతిపదికన జరిగాయి గనుక ఈ ఎన్నికలు అదేవిధంగా తరువాత పార్టీ ప్రాతిపదిక మీద జరిగేటువంటి గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికలలో వచ్చేటువంటి ఓట్లని, వీటిని రెండింటిని కలిపి చూసినప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి లేదా అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటిది అప్పుడు మాత్రమే కొన్ని నిర్ధారణలకు, కొన్ని ట్రెండ్స్ ని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది అనేది నా అభిప్రాయం. ప్రభుత్వం మీద అసంతృప్తి లేదా అంటే అసంతృప్తి ఉన్నది, కానీ అసంతృప్తి వేరు, వ్యతిరేకత వేరు. అసంతృప్తి వ్యతిరేకతగా మారటానికి ఇంకా సమయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ లోపల ప్రభుత్వం తన యొక్క విధానాన్ని లేదా తాను చేసినటువంటి వాగ్దానాల అమలుని వీటన్నిటిని సవరించుకుంటే ఒక తీరు, లేకపోయేట్లయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అసంతృప్తి వ్యతిరేకతగా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం.
మంచి పాయింట్. ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్‌లో చూస్తే అంటే 2014లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ అప్పుడు రాష్ట్ర విభజన హడావిడిలో ఉన్న టైంలో జరిగిన ఎన్నికలు. 2020కి వచ్చేటప్పటికి సంపూర్ణంగా బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన సందర్భంలో జరిగిన ఎన్నికలు. ఏకపక్ష విజయాలు నమోదైనయి. ఇవాళ జరిగినంత హంగామా అక్కడ అవసరం రాలేదు. ఓ 4 మున్సిపాలిటీలు మాత్రమే ఆనాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ గెలుచుకుంది. హంగులు గాని, ఇంత హడావిడి లేదు. భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు నామమాత్రంగా మిగిలింది ఓ 2 మున్సిపాలిటీలతో. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏకంగా 29% ఓట్లు, 16 దాకా మున్సిపాలిటీలు. అవి గాకుండా ఓ 15 దాకా నెక్ టు నెక్ సిట్యుయేషన్స్ తీసుకొచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. బీజేపీ ఏకంగా 2 కార్పొరేషన్స్, ఒక దాదాపు 7, 8 మున్సిపాలిటీల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఎన్నికల నిర్వహణలోనా? ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంలోనా? ఎన్నికల నిర్వహణ అనేది ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది. రాజకీయ పార్టీలు లేదా స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు వీటన్నిటిని బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు మొత్తం మీద ఒక మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ లేదా రెండు కార్పొరేషన్స్లో లేదా కొన్ని మున్సిపాలిటీల్లో పెద్ద పార్టీగా అవతరించిందా లేకపోతే చిన్నదిగా అవతరించిందా అనేటువంటిది డెఫినెట్ గా వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిందే. కానీ లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, అదేవిధంగా 8 సీట్లను చూసిన తర్వాత భవిష్యత్తులో బీఆర్ఎస్ ని మేము వెనక్కి నెట్టేసాం. ఇప్పటికి ఇక బీఆర్ఎస్ అనేటువంటిది ఉనికిలో ఉండదు, మాకు కాంగ్రెస్ కే అనేటువంటి మైండ్ గేమ్ అప్పటి నుంచి వాళ్ళు ప్రారంభించారు. కానీ ఈ ఎన్నికలలో ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేదా పార్టీ రహితంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, వాళ్ళు అంటే బీజేపీ చెప్పినంతగా దాని బలం లేదా దాని యొక్క శక్తి సామర్థ్యాలు ఈ ఎన్నికల్లో పనిచేయలేదు అనేటువంటిది ఒకటి రుజువైంది. అందువల్ల ఈ ఫలితాలు రేపు జిల్లా పరిషత్ ఎన్నికల మీద బీజేపీకి ఇంకా అంటే గండిపడేటువంటి దాని పలుకుబడికి గండిపడేటువంటి దానికే ఇవి నాంది పలికాయేమో, పలుకుతాయి అనేటువంటిది నా అభిప్రాయం. అయితే బీఆర్ఎస్ విషయానికి వస్తే అది మొత్తం ఇక అయిపోయింది అనుకున్నటువంటి పరిస్థితులు పంచాయతీ ఎన్నికలకు ముందు ఉన్నాయి. కానీ పంచాయతీ ఎన్నికల్లో అది పెర్ఫార్మెన్స్ ఊహించిన దానికంటే చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల కంటే దాని పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంది. అందుకని వచ్చినటువంటి వార్డుల సంఖ్య చూసినా లేకపోతే వివిధ చోట్ల ఇచ్చినటువంటి పోటీని చూసినా, మొత్తంగా ఓటింగ్ చూసినా అది స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీన్ని మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ పరిణామాల మీద గుణపాఠాలు తీసుకుంటుంది, తన వైఖరుల్ని లేదా తన యొక్క సూపర్ 6 వాగ్దానాలని ఎట్లా అమలు జరుపుతుంది ఏమిటి అనేటువంటిది రాబోయే 3 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక పెద్ద సవాల్గా ఈ ఎన్నికలు విసిరాయి అని మనకి నా అభిప్రాయం. రైట్. అంటే వీళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి సందర్భంలో వాటి అన్నీ మేము పూర్తి చేసేసాం, ప్రజలందరికీ అర్థమైపోయింది అన్న మాటని పదే పదే చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 3 ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత మీరు చెప్పినట్టు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ విజయాలతో ప్రజలు మమ్మల్నే ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్. అందుకని నేనే రాజు, నేనే మంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మాట్లాడగలుగుతున్నారు. ప్రజలు అవి మర్చిపోయినట్టు అనుకోవాలా? ప్రజలు ఏవి మర్చిపోరండి. ప్రతి రాజకీయ పార్టీ, ముఖ్యంగా తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మేము కేంద్రం నుంచి మున్సిపాలిటీలకి నిధుల వరద పారిస్తామని చెప్పారు. ఎట్లా చెప్తారండి? ఏ విధంగా వస్తాయి? రావాల్సినవేవో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిధులు అన్ని రాష్ట్రాలకి ఏ ప్రాతిపదిక అయితే ఆ ప్రాతిపదికన ఫార్ములా ప్రకారం ఇస్తారు ఇవ్వాల్సినవి. నిన్న మొన్నటి వరకు ఎన్నికలు జరగలేదు కనుక దాదాపు 3,500 కోట్ల రూపాయలు పట్టణాలకు కానీ లేదా గ్రామీణ ప్రాంతాలకు కానీ ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. అందుకని అనివార్యమై
మార్చి 31లోగా ఎన్నికలు గనక పూర్తి చేయకపోయేట్లయితే అవి మురిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఎన్నికలు నిర్వహించారు. అది ఆ పరిస్థితి ఒక తెలంగాణలోనే కాదు. రెండింజల పాలన బీజేపీగా ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా జో జనవరిలోగా మీరు ఎన్నికలు జరపకపోయేట్లయితే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా అదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని నిలిపివేసింది. అందుకని అది ఒక విధంగా మంచిదే. ఎందుకంటే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గానీ స్థానిక సంస్థల ఎన్నికలని ఇష్టారాయితీగా వాయిదా వేయడం అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది ఇప్పుడు రుజువైంది. ఈ నేపథ్యంలో మరి గత ఎన్నికలు ఇంకా బండి సంజయ్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇంకా విచిత్రమైనటువంటి చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక మమ్మల్ని గెలిపిస్తే మేము రోహింగ్యాలను తరిమేస్తాం అనే పద్ధతులు కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కూడా చెప్పారు. అందుకని ప్రతి పార్టీ టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అమలు జరపలేనటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఈ ఎన్నికల్లో కూడా చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసినప్పుడు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా స్థానిక సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటాను కూడా రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేయలేదు. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే ఒక నిబంధన ప్రకారం దాన్ని చేస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఎందుకు విడుదల చేయలేదు? విడుదల చేసిన తర్వాత దానికి క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇదిగో మా వాటా మేము విడుదల చేసాం. అది కూడా చేయలేదు. అందుకని ఎవరికి ఉండేటువంటి బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి మైండ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అనేది నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో కూడా ఇదే చెప్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నిన్నటి నుంచి కొత్తగా ఏం చెప్తున్నారు? మాకు ఎన్ని సీట్లు వచ్చాయి లేకపోతే అని కాదు, మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి, గత మున్సిపల్ ఎన్నికల కంటే మా ఓట్లు పెరిగాయో లేదో చూడండి అంటున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది గత మున్సిపల్ ఎన్నికల కంటే పెరిగాయో లేదా, ఓకే పెరిగాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలతో వచ్చినటువంటి పోల్చుకున్నప్పుడు మరి మీ 8 మంది ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మీ పెర్ఫార్మెన్స్ ఏమిటి అన్నప్పుడు మేము దీని మీద కాదు, మేము రాష్ట్ర అధికారం మీద మేము కేంద్రీకరిస్తున్నామని చెప్పేసి మళ్ళా ఈ విధంగా ఎవరికి అనుకూలమైనటువంటి ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే రేవంత్కి ఇప్పుడు దీంతో ఈ ఎన్నికల తర్వాతన పార్టీలో పట్టు పెరిగినట్ట తగ్గినట్టు అనుకోవాలి? పార్టీ వరకు చూసినప్పుడు అంతర్గతంగా పట్టు పెరిగింది, తరిగింది అనే దానికంటే నిలబడింది. ఆయన మీద దాడి చేసేటువంటి వాళ్ళు బలహీనపడ్డారు. ఈయన బలపడ్డారు అని చెప్పలేం కానీ, ఎందుకంటే కాంగ్రెస్ లో రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. రకరకాలుగా పార్టీలని లేదా కొంతమంది వ్యక్తులను ప్రోత్సహిస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు బలహీనపడ్డారు. అందుకని అది ఈయనకి బలం అని ఎవరైనా అనుకోవచ్చు. నా అభిప్రాయం అయితే ప్రత్యర్థులు బలహీనపడ్డారు, ఈయన బలం అట్లాగే ఉన్నది. అది ఒక విధంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ పాయింట్ గానే చెప్పొచ్చు. అంటే నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 100% 95% తమ ఇది చూపించగలిగింది ఉమ్మడి లెక్క చూసుకున్నప్పుడు. Yes. మహబూబ్ నగర్లో ఆ స్థాయి కనిపించలేదు. అంటే ఆయన సొంత జిల్లా మాజీ ఉమ్మడి లెక్క చూసుకున్నప్పుడు. అప్పుడు రేవంత్ ఇంపాక్ట్ అనాలా, పార్టీ ఇంపాక్ట్ అనాలా దీని విజయాన్ని? అంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీగా ఆమె గెలవటం, అరుణ గెలవటం అనేటువంటిది పెద్ద షాక్. అయితే అప్పుడు జరిగినటువంటిది అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారికి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వైరం కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలతోటి ఒక గట్టి గుణపాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ తన ఓటింగ్ అని డికే అరుణ గారికి బదలాయించింది అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే ఈ ఎన్నికల్లో అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కి లేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ అసలు తన ఉనికినే కోల్పోయేటువంటి ప్రమాదం వచ్చిందన్నటువంటి భయంతో మొత్తం తెలంగాణ అంతటా, మహబూబ్ నగర్ తో సహా తెలంగాణ అంతటా కూడా తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అన్ని సర్వశక్తులు ఒడ్డింది. కనుకనే ఆ విధమైనటువంటి ఓటింగ్ వచ్చాయి. అందుకని సహజంగానే మరి అక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర మున్సిపాలిటీల్లో కావచ్చు, మరి బీజేపీకి రావాల్సినంతగా రాలేదు. కానీ అక్కడ కూడా బీఆర్ఎస్, బీజేపీ
గట్టి పోటీనే మొత్తం మీద చూసినప్పుడు గట్టి పోటీనే ఇచ్చాయి. పైచేయి కాంగ్రెస్ గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీనే ఇచ్చాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్. ఓవైసీ లేదా ఎంఐఎం అనేటటువంటిది బీజేపీ బి టీం అన్నటువంటిది రాహుల్ గాంధీ నుంచి అందరూ ప్రొజెక్ట్ చేస్తారు. బట్ ఇవాళ చూస్తే చాలా ఏరియాల్లో ఎంఐఎం మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్ని కైవసం చేసుకున్నారు. వాళ్ళకి వైస్ చైర్పర్సన్ కూడా ఇచ్చారు, ఇంక్లూడింగ్ నిజామాబాద్ కార్పొరేషన్తో సహా కాంగ్రెస్ పార్టీ. ఇది లోకల్గానే చూడండి తప్పించి జాతీయ ఇష్యూ కాదన్నటువంటిది ఆ పార్టీ చెప్తుంది. అలాగే చూస్తారా జనం? జనం అలాగే చూస్తారంటే ఇప్పుడు మిగిలినటువంటి రాష్ట్రాల్లో బీహార్లో కావచ్చు, లేదా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లాంటి చోట్ల కూడా మజ్లిస్ పార్టీ పోటీ చేసింది. అక్కడ స్థానికంగా చూసినప్పుడు కాంగ్రెస్ మీద అంటే బీహార్కి వచ్చేసరికి కాంగ్రెస్ ఈ కూటమికి వ్యతిరేకంగానే అక్కడ పోటీ చేసింది. అందుకని ఆ, మజ్లిస్ పార్టీ అనేటువంటిది తనకు ఎక్కడ వీలైతే అక్కడ ఆ విధమైనటువంటి గేమ్ ఆడుతా ఉంది. అది ఆ, కాంగ్రెస్ ఇతర అంటే బీజేపీ ఇతర పక్షాల ఓట్లను చేల్చడానికి అక్కడ కొన్ని చోట్ల తోడ్పడిన మాట వాస్తవం. అందుకని అది బి టీం అని చెప్పేసి అనాల్సి వచ్చింది అంటున్నారు. మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అది అట్లాగే పోటీ చేసింది. కానీ ఒక చోట బీజేపీను మజ్లిస్ పార్టీ రెండూ కలిసి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక స్థానంలో చైర్పర్సన్ దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించారు. అది పెద్ద సంచలనం కలిగించింది. ఇది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దాన్ని మేము అంగీకరించట్లేదని చెప్పాల్సి వచ్చింది. అందుకని అదే విధంగా కేరళలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక చోట కాంగ్రెస్, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు ఏకమై సిపిఎం అభ్యర్థిని గ్రామ సర్పంచ్ ఎన్నిక కాకుండా అడ్డుకున్నారు. ఇక్కడ కూడా మొత్తం మీద చూసినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ ఈ 4 పార్టీల మధ్య కూడా అటువంటి సర్దుబాట్లు, రాజీలు అనేటువంటివి మనకి స్పష్టంగా కనిపించినాయి. అంటే ఇవాళ జరిగినటువంటి ఎన్నికల వివరాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందలేదు, కానీ ఆ విధమైనటువంటి రాజీ ధోరణులు, ప్రత్యర్థులు మేము ఏమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళతో కలవం, వాళ్ళ మొహం కూడా చూడం అని చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా కలిశారు. ఇక బీజేపీ మన కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ పొత్తు గురించి అది అనధికారికమైనటువంటి పొత్తు, అందరికీ తెలిసినటువంటి సత్యం అది. ఎందుకంటే అఫీషియల్ గా మేము పొత్తు పెట్టుకున్నామంటే బీజేపీ దాడి చేస్తుంది కనుక గతంలో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా పరోక్షంగా పొత్తు పెట్టుకుంది, తడికి రాయబారాలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తా ఉంది. అందుకని ఏం చెప్తున్నారు మహేష్ గౌడ్ గారు, ఏం చెప్తున్నారు, ఇది స్థానికంగా అంతవరకు మాత్రమే పొత్తు, రాజకీయ పొత్తు కాదు అనేటువంటి కలరింగ్ ఇస్తున్నారు. ఏ కలరింగ్ ఇచ్చినా కానీ తెర వెనకాల వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం, ఇలాంటి బంధం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఓట్ల బదిలీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందనేది మనకి కనిపిస్తుంది. రైట్. వామపక్షాలు ఒక కొత్తగూడెం సిపిఐ కైవసం చేసుకుంది. సిపిఎం ఒక 12 కౌన్సిలర్లు ఏమో గెలుచుకుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒకప్పుడు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, తర్వాత మహబూబ్ నగర్ అట్లాంటి ఏరియాలో కూడా, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ఏరియాలో కూడా వామపక్షాలు ఒక స్ట్రాంగ్ శక్తులు. ఇప్పుడు ఎందుకు ఆ తేడా వచ్చింది? వామపక్షాలు గతంలో ఖమ్మం మున్సిపాలిటీని కొన్ని దశాబ్దాల పాటు సిపిఎం నిలబెట్టుకుంటూ వచ్చింది. ఆ తర్వాత దాని ప్రభావం తగ్గిపోవడంతో అక్కడ దాని బలం పరిమితం అయిపోయింది. తిరిగి మళ్ళా పూర్వవైభవాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితి అక్కడ లేదు. నల్లగొండలో కూడా ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, కానీ అంటే నల్లగొండ టౌన్ సంబంధించి అక్కడ ఎప్పుడు పూర్తి మెజార్టీ రాలేదు. మిర్యాలగూడెంలో కొంతమేరకు ఉన్నది. మొత్తం మీద వామపక్షాల ప్రభావం అనేటువంటిది అది సిపిఎం అయినా సిపిఐ అయినా కానీ ఇటీవల కాలంలో ఆ, ఊహించని విధంగా అది తగ్గిపోయింది అనేటువంటిది ఎన్నికల్లో ఆ పార్టీలకు వచ్చినటువంటి ఓట్ల శాతం కానీ సీట్లు కానీ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సిపిఎంకి 12 కౌన్సిలర్ స్థానాలు, కొత్తగూడెంలో ఒక కార్పొరేటర్ కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకున్న దాంతో భాగంగా అక్కడ ఒక కార్పొరేటర్ స్థానం వచ్చింది. అందుకని డెఫినెట్ గా వామపక్షాలు ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటిది
ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో కల్పించాయి. అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా కొన్ని గ్రామాలు నిలబెట్టుకున్నప్పటికీ గతంతో పోల్చినప్పుడు లేదా ఉద్యమం బలంగా ఉన్న సమయంలో ఉన్నటువంటి బలాన్ని పంచాయతీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు ఊ, ప్రదర్శించలేకపోయాయి అనేది ఒక వాస్తవం. రాష్ట్ర విభజనకి ముందు చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా బలహీనంగా ఉండేది. ఆ, వామపక్షాలు చాలా బలంగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత చూస్తే క్రమంగా వామపక్షాలు బలహీనపడ్డాయి. భారతీయ జనతా పార్టీ మొదటి ట్రిప్పుతో పోల్చుకుంటే తర్వాత తర్వాత ఇప్పటికీ ఒక ముందుకి దూసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా 16% ఓట్ల స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు 98 తర్వాతన మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ లాంటి వాటిట్లలో ఆ స్థాయి పెర్ఫార్మెన్స్కి వచ్చింది. ఈ పెర్ఫార్మెన్స్ అన్నటువంటిది ప్రజలకి ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి వ్యతిరేకత అనుకోవాలా? ప్రతిపక్షం మీద ప్రభుత్వం మీద కంటే దీన్ని ఇంకొక థర్డ్ పర్సన్గా ఎమర్జ్ అవుతోంది ఇది అన్నది అనుకోవాలా? దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు ప్రతి రాష్ట్రం మీద పడతాయి. తెలంగాణ మీద కూడా అలాంటి ప్రభావమే ఉన్నది. దానికి అనుగుణంగానే గతంతో పోల్చినప్పుడు బీజేపీ ఓటింగ్ శాతం అనేటువంటిది పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోను లేదా హైదరాబాద్ ప్రాంతంలో కూడా అది తన మత యొక్క ఎజెండాను, మత విద్వేషాన్ని ఒక పథకం ప్రకారం దాన్ని ఆయా ప్రాంతాల్లో జనంలో విద్వేషాన్ని కలిగిస్తూ ఉంది. దాని ఫలితంగా కూడా ఒకటి నరేంద్ర మోడీ సాధించినటువంటి విజయాలు, 12 సంవత్సరాలుగా ఆ పార్టీ అధికారంలో ఉండటం, అందులోనూ బలం ఏకైన బీజేపీ ఒక్కటే బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించడం. దాంతో పాటు ఈ మత ఎజెండా అనేటువంటిది ఆంధ్ర ప్రాంతంలో లేదా రాయలసీమ ప్రాంతంతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో చారిత్రక కారణాలతోటి ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడంలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో క్యాష్ చేసుకోవడంలో బీజేపీ కొంతమేరకు సక్సెస్ అయింది. అయితే దానికి కూడా పరిమితులు ఉన్నాయి అనేటువంటిది తాజా మున్సిపల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరి దీని నుంచి తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకు అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి హవా అది వెనుకపట్టు పట్టింది అనేటువంటిది ఒక స్పష్టం. ఇవన్నీ కూడా మరి తెలంగాణ మీద కూడా డెఫినెట్ గా పనిచేస్తాయి. ఈ పనిచేసేటువంటి క్రమంలో ఇక్కడ బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి లోపం, బీజేపీ ఇతర పార్టీలతో పోటీ పడి కుమ్ములాటల్లో కూడా తెలంగాణలో బీజేపీ తక్కువేమీ తినలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేస్తారు లేదా ప్రకటిస్తారు అనుకున్నటువంటి ఈటెల రాజేందర్ ని అడ్డుకోవడంలో, ఆ పీఠాన్ని ఆశిస్తున్నటువంటి బండి సంజయ్ ఏ విధంగా అడ్డుకున్నారో అధ్యక్ష పదవిని విషయంలో మనం స్పష్టంగా చూసాం. అదేవిధంగా ఎన్నికల్లో కూడా క్యాండిడేట్ ని ఆ విధంగా ప్రచారం చేయడానికి అంగీకరించలేదు. చివరికి అది వాళ్ళిద్దరు కూడా బహిరంగ సభల్లో సవాళ్లు విసురుకోవడం దాకా వెళ్ళింది. అటువంటి పరిస్థితుల్లో ఒక రాజీ మార్గంగా రామచంద్రరావు గారిని బీజేపీ నామినేట్ చేసింది. ఆయనకున్నటువంటి వాయిస్ అందరికీ తెలిసింది, చాలా పరిమితం. అది ఆయన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పార్టీని ఐక్యం చేయటంలో కావచ్చు లేదా ప్రజల్ని ఆకర్షించి ఓట్లను రాబట్టడంలో కావచ్చు అనేటువంటిది ఈ మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేశాయి. అందుకనే గతంలో పంచాయతీ ఎన్నికలు లేకపోతే ఇతరతర సందర్భాల్లో ఈ వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నిటిని చూసి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎంపీలందరినీ పిలిచి, మీరు మజ్లిస్ పార్టీ మాదిరి కూడా మీరు ఎందుకని చురుగ్గా లేరు అని చెప్పేసి మందలించినటువంటి విషయాన్ని మన కిషన్ రెడ్డి గారు పరోక్షంగా లీక్ చేశారు అనే పద్ధతుల్లో నిర్ధారించారు. ఇప్పుడు మరొకసారి అటువంటి పరిస్థితి బీజేపీకి ఇక్కడ తలెత్తింది. రైట్. ఈవేళ ఓవరాల్గా భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యన పోరాటం కిందనే నెక్స్ట్ ఎలక్షన్స్ మారతాయా, లేకపోతే ఇప్పుడు జరిగిన ఈ ఇంపాక్ట్తో ట్రయాంగులర్ పాలిటిక్స్ వైపుకి వెళ్తుందా? ఇప్పుడు జరిగినటువంటి ఫలితాలు రేపు జిల్లా పరిషత్తుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే పెర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేసినట్లయితే, ఇదే స్టేటస్ ని ఉన్నట్లయితే
అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంటుంది. బీజేపీ అనేటువంటిది ఇంకా బలహీనపడినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో చూసినప్పుడు థర్డ్ ఫోర్స్ అనేటువంటిది బలహీనంగా ఉన్నప్పుడు ప్రజలు ఆదరించటం లేదు. అందుకని బలమైనటువంటి ప్రత్యామ్నాయం ఎవరుంటే వాళ్ళనే ఎంచుకుంటున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చేశాం. పవన్ కళ్యాణ్ మూడో శక్తిగా వామపక్షాలు బీఎస్పీతో కలిసి చేసినటువంటి ప్రయత్నం ఎందుకు విఫలమైంది అంటే బలమైనటువంటి ప్రత్యర్థిగా వైసీపీ కనిపించింది కనుక జనం ఆ విధమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు. అందుకని ఆ మూడో ప్రత్యాయం అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి అదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తోటి సర్దుబాటు ధోరణికి వచ్చారు. అందుకని ఎక్కడైనా మీరు చూడండి, దక్షిణాది రాష్ట్రాల్లో మూడో ఫోర్స్ అనేటువంటిది ఇంతవరకు విజయం సాధించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడ కనపడదు. ప్రాంతీయ పార్టీలు ఉన్నా లేకపోతే జాతీయ పార్టీలు ఉన్నా. అందుకని తెలంగాణ దానికి మినహాయింపుగా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. రైట్. అంటే ఆ లెక్కనైతే కనుక బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడిచింది అంతకుముందు ఎలక్షన్. తర్వాత వచ్చేటప్పటికి అసలు కాంగ్రెస్ అప్పుడు ఏది క్రిందటిసారి కేసీఆర్ గెలిచిన తర్వాత జరిగినటువంటి అన్ని ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ విజయాలు, బీఆర్ఎస్ పరాజయాలు, చిట్ట చివరిలో మునుగోడు ఒకటి బీఆర్ఎస్ గెలవడం, కాంగ్రెస్ సాంతం నామమాత్రంగా ఉండిపోయింది. అలాంటి స్టేజ్ నుంచి ఏకంగా అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రత్యర్థిగా కాంగ్రెస్ని అసలు కౌంటే వేయలేదు కదా పబ్లిక్. కానీ అప్పుడు మీరు చెప్పిన మాట వాస్తవం. దుబ్బాక ఎన్నికలు కావచ్చు, లేకపోతే హుజూరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మునుగోడు కార్పొరేషన్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో సహా స్థానికంగా లేదా గ్రాడ్యుయేట్ అది మన టీచర్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఇటువంటివన్నీ కూడా కొంతమేరకు చూపించిన మాట వాస్తవమే. కానీ ఇది ప్రత్యక్షంగా అంటే మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ప్రత్యక్షంగా జరిగేటువంటి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు సంపాదించినటువంటి బీజేపీ ఆ స్థాయికి అనుగుణంగా ఓటింగు లేదు అనేదే నా అభిప్రాయం. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయింది ఈ నాయకులు లేదా ఈ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. దీనికి ఉండేటువంటి పరిమితులు ఇవి. ఇంతకు మించి పెరుగుతుందని నా అభిప్రాయం, నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. భిన్నంగా ఉంటుందని ఎవరైనా అనుకోవచ్చు, కానీ దాని పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఒక అది ఏర్పడింది. ఇప్పుడు ఎవరు కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. బండి సంజయ్ ఆయన నోటి దురుస్తానం దాంతో ఏదో పెద్ద తమిళనాడులో అన్నామలై, బండి సంజయ్ లాంటి వాళ్ళు పెద్దగా తీసుకొస్తారు అనుకుంటే ఆ బండి సంజయ్ని తెర వెనక్కి పంపించారు. ఆ అన్నామలై ఎక్కడున్నారో కూడా ఇప్పుడు మనకి తెలియదు. అందుకని ఆ విధమైనటువంటి బొంబాట్ చేసేటువంటి వాళ్ళు, లేకపోతే నోటి దురుస్తనంతో వ్యవహరించేటువంటి వాళ్ళకి దక్షిణాదిలో ఒక ఆదరణ ఉండదు. బీజేపీ కూడా అటువంటి వాళ్ళని ముందుకు తీసుకేస్తే నష్టం అని గ్రహించింది అనేటువంటిది ఈ 2 ఉదంతాలు మనకి తెలియజేస్తున్నాయి. నోటి దురుసు అయితే కేసీఆర్ కంటే రేవంత్ కంటే నోటి దురుసు ఉన్న వాళ్ళు ఉన్నారంటారా? నేననేది అట్లా కాదు. బీజేపీలో ఆ విధమైనటువంటి నోటి దురుసు ఉన్నటువంటి వాళ్ళు మనకి సాధారణంగా కనిపించరు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు నెంబర్ 1. వాళ్ళకి టాప్ లో ఉన్నారు. వాళ్ళకి సమీప భవిష్యత్తులో ఎవరు లేరు. నేను అనేది ఏమిటంటే అది బీజేపీకి అది ఫెచ్చింగ్ కాలేదు అనేది నేను చెప్పదలుచుకుంది. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ జమిలి ఎలక్షన్ అన్నది మొన్న రేవంత్ కూడా చెప్తున్నాడు 2029లో జమిలి ఎలక్షన్ జరుగుతుంది. జమిలి ఎలక్షన్ జరిగినప్పుడు 2 జాతీయ పార్టీల మధ్య గొడవగా ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కింద కన్వర్ట్ అవుతుందా? జమిలి ఎన్నికలు వస్తాయో రావో నాకైతే అనుమానమే. రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఏ అంచనాతో చెప్పారో తెలియదు. ఒకవేళ వచ్చినా కానీ, జమిలి ఎన్నికలు అంటూ వచ్చినా కానీ ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి వాటి ప్రభావాన్ని ఇప్పటికిప్పుడు కోల్పోయేటువంటి అవకాశం అయితే లేదు. బలంగానే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. అందుకని జమిలి ఎన్నికలు 2 ఒకేసారి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జమిలి ఎన్నికలే కదా మనం జరిగింది, ఒకేసారి జరిగినాయి కదా పార్లమెంటు, అసెంబ్లీ. అందుకని మరి అక్కడ వైసీపీ గణనీయమైనటువంటి ఓటింగ్ని సంపాదించుకుంది. అందుకని ఆయా పార్టీలు అనుసరించేటువంటి వైఖరులను బట్టి ఖచ్చితంగా ఉనికిలో ఉంటాయి. జమిలి ఎన్నికలకి ప్రాంతీయ పార్టీలకి లేదా జాతీయ పార్టీలకి
ఏ విధమైనటువంటి వైరుధ్యము ఉండదు. స్టేటస్ కో మెయింటైన్ చేస్తాయనేది నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. తెలంగాణ ఎన్నికలైతే కొత్త కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. ఇవి అనైతిక బంధాలనాలా, లేకపోతే అవసరార్థ బంధాలనాలా, ప్రజలు ఎలా చూస్తారు, ఎవరు ఎదిగారు ఎవరు తగ్గారు అన్నది ఫిగర్స్ కనబడుతున్నాయి. అది గత మున్సిపల్ ఎన్నికలతో కంపేర్ చేయాలా, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతో కంపేర్ చేస్తారా, ప్రజలు ఏ రకంగా చూస్తున్నారన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం.